నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కాళోజీ కళాక్షేత్రాన్ని నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ నేతలతో కాళోజీ కళాక్షేత్రంలోని ఆర్ట్ గ్యాలరీని, ఫోటో గ్యాలరీ సందర్శించారు. కాళోజీ కళాక్షేత్రం నుండి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నేరుగా ఆర్ట్స్ కళాశాల మైదానంలోకి ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ సభ ప్రాంగణంలోకి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడారు. మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు, మా సోదరిమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరుగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇదే కాదు, వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈరోజు వరంగల్ ప్రాంతం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే కాదు, పాలకుర్తిలో మీకు తెలుసు ఒక వారు మాకు ముందు నుంచి చాలా సన్నిహితులు, మీకు తెలుసు. వారి పట్ల నాకున్న గౌరవం కూడా మీకు తెలుసు. వారు నాకు గుర్తు చేసి ఇవన్నీ చేయడం ద్వారా శాశ్వతంగా ప్రజల గుండెల్లో మనం నిలిచిపోతాం. మీ బాధ్యత, నీకు చిన్న వయసులో గొప్ప అవకాశం వచ్చింది. ఆనాడు మాకు అవకాశం వచ్చినా మేము చేయలేకపోయినాం. ఈనాడు మీరు చెయ్యి, మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు నాతో 10 సార్లు మాట్లాడి, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, సగం నల్గొండ కావచ్చు, ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం. ఈడ జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ రావడం, జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం, ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం, కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే. ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు అందుకే నేను అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు? హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రకుండా, వరంగల్ అంటేనే స్వేచ్ఛ, వరంగల్ అంటేనే భావ స్వేచ్ఛ, వరంగల్ అంటేనే అనేక భావజాలాలకి నిలయం. ఇక్కడ ఆర్ఈసీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ప్రతి దగ్గర కూడా వారు భావ స్వేచ్ఛని, స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛని ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మనందరికీ ఇచ్చింది. అందుకే ఈరోజు నిటారుగా నిలబడి ఎవరు ఏది కావాలన్నా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించడమే కాదు, కొట్టుకుంటున్నారు చూడండి అని దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సభ్యులు ఈరోజు ఈ గ్రూపులలో ఉన్నారు. గ్రూపులలో ఉండి వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు. దానిలో భాగంగానే 1 కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చాలన్నటువంటి లక్ష్యంతో కూడా మా యొక్క సంస్థ శాఖ పనిచేస్తూ ఉంది. ఇప్పటికే అతి తక్కువ కాలంలో 67,000 మంది మహిళలు చెప్పిన మాట అన్నీ కూడా కట్టుబడి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మరొకసారి నిజమైనటువంటి నివాళి కాళోజీ గారి యొక్క జీవన విధానం, వారి మాటలను అనుసరించాలని అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. నగర అభివృద్ధికి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ. ఎయిర్పోర్టు కళను ఎవ్వరు కూడా సహకారం చేయలేకపోయారు. అది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల
అవుతుంది. రేపు మనకి ఎయిర్పోర్ట్ వస్తే మనకు కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇటు కరీంనగర్ సైడ్ కానీ, ఇటు ఖమ్మం సైడ్ కానీ, ఇటు హైదరాబాద్ సైడ్ కానీ విపరీతమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన చేస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానం 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేయటం జరుగుతుందని మీరు ఏ విధంగానైతే ఈ సంవత్సర కాలం మా మహిళా సోదరిమణులు మా మిత్రులు అందరూ ఆశీర్వాదం ఇచ్చారో రాబోయే 4 సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదం తీసుకోవటానికి, మీ ఆశీర్వాదం పొందటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా మీ ముందు అడగటానికి ఈరోజు ఈ కృతజ్ఞత సభను మేము పెట్టడం జరిగింది. మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత. రూపురేఖలు మారబోతున్నదని చెప్పి వరంగల్ జిల్లా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యేలందరం కూడా ఉమ్మడిగా కలెక్టర్లు కానివ్వండి, సిపిఆర్ కానివ్వండి, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కావ్య గారు అందరం కూడా, బలరాం నాయక్ గారు ఉమ్మడిగా కష్టపడ్డ ఫలితమే ఇవాళ ఈ వరాల జల్లు. నిజంగా కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాకు కూడా ఇన్ని వరాలు ఇవ్వలే కావచ్చు. ఇవాళ మన వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత మీకు చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందన్నాడు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి నడి చోరస్తాల మాకు జీవితం మీద ఆశ కలిగింది. అరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాన్ని చేశాడని, ఒకవైపు రైతులను కాపాడుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ అన్ని రకాల స్కీములు చేస్తుంటే పనిలేని నాయకులు 7 లక్షల కోట్లు అప్పు చేసాయి, 7,000 కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం పడదామంటున్నారు. అందుకనే మీరే కథానాయకులుగా ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెలందరూ ఇప్పటికే కుల సర్వే లోపల భాగస్వాములు అయి ఉంటారు. ఎవరైనా కాకపోయి ఉంటే దయచేసి ఇప్పటికే 60% పూర్తయింది. కుల సర్వే ప్రకారంగా ఈ దేశానికి దిక్సూచన ఇచ్చేటువంటి కుల సర్వేలో